జాతీయ మాల మహానాడు అధ్యక్షులు డాక్టర్ అద్దంకి దయాకర్ ఆధ్వర్యంలో రాజ్యాంగ పరిరక్షణ యాత్రను ఏప్రిల్ 2 నుండి 8 వరకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న సందర్భంగా ఏప్రిల్ 7వ తేదీన సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు నీరుడి ఆంజనేయులు నిర్వహణలో అంబేద్కర్ విగ్రహం వద్దకు వస్తున్న రాజ్యాంగ పరిరక్షణ యాత్రను విజయవంతం చేయాలని కోరారు. అనంతరం సంగారెడ్డి పట్టణంలో జాతీయ మాల మహానాడు రాజ్యాంగ పరిరక్షణ యాత్ర గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా మాల మహానాడు ఇన్ఛార్జ్ ఊరెట్ల శివ, మెదక్ జిల్లా అధ్యక్షులు తల్లూరి సంజీవ, మెదక్ జిల్లా యువజన అధ్యక్షులు నరేష్, నర్సాపూర్ పట్టణ అధ్యక్షులు శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు. జై మాల మహానాడు ఈరోజు ముఖ్యంగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి ఒక కారణం ఉంది. దాని ఏంటంటే భారత రాజ్యాంగాన్ని మారుస్తామని బీజేపీ గవర్నమెంట్ చెప్తూ ఉంది. దాని విషయమై రాజ్యాంగ పరిరక్షణ గురించి 2 తారీఖు నుంచి మాల మహానాడు యాత్రలు స్టార్ట్ కాబోతున్నది. ఆలంపూర్, గద్వాల్, మహబూబ్నగర్ 2 తారీఖు నుంచి, మన సంగారెడ్డికి మాత్రము 7 తారీఖు నాడు 7 ఆదివారం రోజు మన సంగారెడ్డికి చేరుకుంటే యాత్ర కాబట్టి సంగారెడ్డి జిల్లా టౌన్లోకి వచ్చి మన అంబేద్కర్ భవన్ వద్ద పూలమాల అంబేద్కర్ గారికి సమర్పించి తదుపరి వాళ్ళు రాష్ట్ర కమిటీ ఏం మాట్లాడతారు, దాని విధి విధానాలు ఏందని వాళ్ళు చెప్తారు. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ జిల్లాలో ఉన్న మాలలు అధిక సంఖ్యలో ఆ రోజు పాల్గొనాలి. మేము గిట దాని గురించి జనాలను ఎట్లా గ్యాదరింగ్ చేయాలి, అవేర్నెస్ ఎట్లా తీసుకురావాలి, రాజ్యాంగం మార్పు చేస్తామని వాళ్ళు పదే బీజేపీ గవర్నమెంట్ చెప్తుంది. కాబట్టి దాన్ని మేము కట్టడి చేయడానికి ఏ విధంగా మాలలము ముందుకు రావాలన్న ఉద్దేశంతో యాత్ర పెట్టిండ్రు రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్ అన్న, అలాగే అద్దంకి దయాకర్ అన్న సూచన మేరకు, ముఖ్యంగా జాతీయ మాల మహానాడు అద్దంకి దయాకర్ అన్న సూచన మేరకు ఇది మామూలు యాత్ర కాదు, పబ్లిక్లో అవేర్నెస్ తీసుకురావడం, అలాగే ఇప్పుడు వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లో మా మాలల సత్తా ఏందో మేము చూపించాలని మరొకసారి అనుకుంటున్నాము. ఖచ్చితంగా మాలల దమ్ము ధైర్యం రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో చూపిస్తాము. ఎవ్వడికి భయపడకుండా రాజ్యాంగాన్ని ఎలా మారుస్తారో మేము కూడా చూస్తాము. వీళ్ళు కొంతమంది వాళ్ళకు మద్దతు పలుకుతారు బీజేపీ వాళ్ళకు, అది వాళ్ళని వాడుకొని వదిలేస్తారన్న భావన మా సొంత అభిప్రాయంగా చెప్తున్నాము. వాళ్ళు కూడా మా సోదరులే, కానీ వాళ్ళు ఒకసారి ఆలోచన చేసుకోవాలి. వాళ్ళు ఎంతవరకు అధికారం వచ్చేంతవరకే మాట్లాడతారు, ఆ తర్వాత ఎవరిని పట్టించుకోరు. ఇక వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తున్నాం, వాళ్ళ ఇష్టం, మాకు సంబంధం లేని విషయం. కానీ అది చెప్తున్నాం, రాజ్యాంగాన్ని మార్చే విధంగా కుట్రలు జరుగుతున్నాయి కాబట్టి ఈ యాత్ర రాజ్యాంగ రక్షణ యాత్ర, ఈ యాత్రను సంగారెడ్డి జిల్లాలో 7 తారీఖు రోజు మన సంగారెడ్డికి వస్తున్నారు. రాష్ట్ర కమిటీ ఒక కాన్వాయ్ ద్వారా వస్తున్నారు కాబట్టి వాళ్ళ ఘన స్వాగతం పలుకుతూ ఆ రోజు అక్కడనే అంబేద్కర్ చౌక్ వద్ద మీటింగ్ ఉంటుంది, వాళ్ళు మాట్లాడతారు. దాని విషయమై అందరూ సహకరించవలసిందిగా ప్రెస్ మిత్రులకి గిట్ట మరీ చెప్తున్నాం. ఆ రోజు అందరూ రావాలి, వచ్చి విజయవంతం చేయాలని కోరుకుంటూ సంగారెడ్డి జిల్లా మాల మహానాడు అధ్యక్షునిగా కోరుచున్నాను. ప్రతి ఒక్క మాల సోదరుడు ఆ రోజు సండే ఉంది కాబట్టి అక్కడ రావాలని మన సంగారెడ్డి జిల్లా ప్రతి ఒక్క మాల సోదరుని వేడుకుంటూ, మరొకటి మన సత్తా, మన దమ్ము, మాలల సత్తా ఈ వచ్చే పార్లమెంట్లో చూపించాలని మరొకసారి కోరుకుంటూ, జై మాల మహానాడు, జై భీమ్, జై దయాకర్ అన్న నాయకత్వంలో పనిచేయడానికి సంతోషంగా భావిస్తూ ఈ యొక్క ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడమని కోరుతున్నాను. జై మాల మహానాడు, జై హింద్. తెలంగాణలో అన్ని జిల్లాలో మాల మహానాడు ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్ అన్న ఆధ్వర్యంలో ఇక్కడ యాత్ర నడుస్తుంది. సంగారెడ్డి పట్టణంలో 7 తారీఖు నాడు ఇక్కడ ప్రోగ్రాం ఉంటుంది కాబట్టి మాలలందరూ ఐక్యతగా వచ్చి ఈ సభను విజయవంతం చేస్తారని కోరుతూ, అలాగే మానవుల ఆశయ సాధనకు రాజ్యాంగ రక్షణ యాత్ర ఉంటుంది కాబట్టి భారీ ఎత్తున జనాలు వచ్చి విజయవంతం చేయగలరని కోరుతున్నాం. Thanks for watching NV News. Please like, share, and don't forget to comment. Please subscribe our channel and press bell icon.